ఇంటికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు సిలువపై పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లోకాసు వార్త 23:46. అయితే ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఇప్పుడు మీకు ఒక వ్యక్తి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. అతడు యవనస్తుడైన ధనవంతుడైన యవనస్తుడు. యేసు వద్దకు వస్తాడు, వచ్చి సద్బోధకుడా అంటాడు. ఇంకోటి ఏమన్నా, నేను నిత్య జీవనకు వారసుడవడానికి నేనేం చేయాలి? అయితే అతను మరి ఆ రెండు మాటలు అంటున్నాడంటే అతను ఎలాంటి వ్యక్తి? అతను కూడా మనలాంటి వ్యక్తే. అంటే సద్బోధకుడు అంటున్నాడంటే అతడికి దేవుని తెలుసు. రెండు, నిత్య జీవనకు వారసుడు అవుతున్నాడంటే అతనికి, అంటే మనం కూడా ఎందుకు వస్తున్నాం అంటే పరలోకం కోసం వస్తున్నాం. మనం కూడా పరలోకం కోసం వస్తున్నాం. మరి ఈ రెండు తెలుసుకున్న వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి నీ ఆజ్ఞలన్నీ నేను గైకొంటున్నాను అని చెప్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక విషయం, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా. మరి నువ్వు దాన్ని మొత్తం, అంటే నీ ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను వెంబడించమంటున్నాడు. అయితే అతను ఏమంటాడంటే, ఆలోచనతో వచ్చాడు దేవుని దగ్గరికి. నేను ఈ ఆజ్ఞలను గైకొంటున్నాను, అబ్బో నేను గొప్పవాడిని అయిపోంటాను దేవుని ముందు. తను గొప్పగా ఊహించుకుంటున్నాడు, నేను గొప్పగా ఉంటాను దేవుని దగ్గర. ఎందుకంటే ఆ ఆజ్ఞలు గైకొనటం అంటే మామూలు విషయం కాదు. కానీ మొత్తం నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కటి నీకు కొదువుగా ఉందయ్యా, అది విడిచిపెట్టి నా వద్దకు రావద్దు అంటున్నాడు దేవుడు. మనం కూడా అంతే, ఒక ఆలోచనతో వస్తాం దేవుడి దగ్గరికి, నేను ఈ పని చేయాలి, నేను ఇలా ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి దేవుడు అంటాడు, వద్దు ఇది, నేను ఒక పని చేస్తాను, అది నువ్వు చెయ్యి అంటాడు దేవుడు. అయితే మనం ఏమనుకుంటామంటే ఉపవాసాలు ఉంటాము, ప్రార్థనలకు వస్తాం, ఆదివారాలు వస్తాం, అన్నీ చేస్తాము. కానీ దేవుడు మనకు ఒక మాట చెప్తాడు, ఇది చెయ్యి అంటాడు. కానీ నేను ఇది చేయను, నేను అదే చేస్తాను అంటాను. అయితే దేవుడు మనకి ఒక ప్రత్యేకంగా నిర్మించాడు మనల్ని. అందరం ఒకటి కాదు, మనం అందరం ఒక ప్రత్యేకంగా నిర్మించాడు. మనం గమనించాం లేదో, మన యొక్క కనుదృష్టి అంటే ఐరిష్ కనురెప్ప, మన నోటి మాట, మన ఉచ్ఛ్వాస నిశ్వాస, మన ఫేస్ మొత్తం మనం ఎవ్వరం ఒకలాగా ఉండం. ఎందుకంటే ఒక టెక్నాలజీ వచ్చింది, మన నోటి మాటతోనే మన ఫోన్ లాక్ని మనం ఓపెన్ చేయగలుగుతాం. అంటే మన దేవుడు ఒక్క ప్రత్యేకంగా నిర్మించాడు. ఎంతమందిని దేవుడు మనల్ని తయారు చేశాడు. నేను ప్రసాద్ నేను నిర్మించాను, ఈరోజు నువ్వు వెళ్ళిపో లోకంలో కానీ చెప్పట్లా దేవుడు. నా కొరకు ఒక ప్రత్యేకంగా నిర్మించాడు దేవుడు. నీకు ఒక ఉద్దేశం ఉంది, నువ్వు ఈ పని చేయాలి ఈ లోకంలో, నువ్వు వెళ్ళు ఈ పని చేసి రామని చెప్తాడు. అయితే మనం ఏమంటామంటే, మనం దేవుని చెప్పిన మాట వినం. నేను ఒక ఆలోచనతో వెళ్ళాను, నా ఆలోచన కావాలి అంటే ఈ పని చేయాలనుకుంటాం మనం. కానీ దేవుడు అంటాడు, అది కాదు, నువ్వు ఈ పని చేయమంటాడు. అయితే మనం కూడా అంతే. కానీ మనకు దేవుడు ఒక విషయం చెప్పాడు. దేవుడు ఈ పని చేయండి, ఈ పని చేసి నా యొక్క మాటని మీరు నెరవేర్చమంటున్నాడు. అందుకనే యేసయ్య కూడా బాగా దుఃఖంతో ఉండిపోయి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు తొలగించుము, నా చిత్త ప్రకారం కాదు నీ చిత్తమే నెరవేరాలి ప్రభువా అన్నాడు. నిజమే, మనుషులమైన మనకు కూడా ఈ లోకంలో దేవుడు చెప్పిన పని చేయాలంటే మనకి చాలా కష్టాలు వస్తాయి. అమ్మో నేను ఈ పని చేయలేను అనుకుంటాం. కానీ మనకి దేవుడు ముందు ఉన్నాడు. మనకి దేవుడు చెప్తున్నాడు. ఆయనకి మనం అప్పగించుకుంటే మనం ఎలా నడవాలి, మనం ఏం చేయాలనేది దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, నరమాంస భక్షకుల వద్ద ఒక దైవ సేవకుడు వెళ్ళి సువార్త పరిచర్య చేశాడు. నాకు గొప్ప ఆ మాట అనగానే నాకు ఒక ఆలోచన, ప్రభువా మనుషులు తినే వ్యక్తుల మధ్యకే వెళ్ళి అతను సువార్త పరిచర్య చేస్తున్నాడు, అసలు అతను చూడగానే అతను చంపేయచ్చు ప్రభువా అనుకున్నాను. కానీ దేవుడు ఒక ఉద్దేశం, అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు మార్గాన్ని సరళం చేస్తా అంటున్నాడు. అంతే మనం కూడా అంతే, వస్తున్నాము ప్రభా, ఇంతమంది మనం రక్షించబడ్డాము, కానీ మనం అందరం ఎవ్వరం పరలోకంలోకి వెళ్ళలేం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, తన యొక్క మార్గాన్ని గైకొన్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడి మార్గం చాలా ఇరుక్కైనది, చాలా సంకుచితమైనది. అయితే ఆ మార్గాన్ని గైకొనాలి. మనం గైకొనాలంటే దేవుడు చెప్తాడు, ఈ మార్గంలో వెళ్ళాలయా, నువ్వు ఈ పని చేయాలని చెప్పాలి. మనం కూడా అంతే, దేవుడు చెప్పినట్టు మనం ఆ మార్గంలో నడుచుకుంటే ఏ విధంగా యేసయ్య
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించాను అని చెప్పినట్టు మనం కూడా ప్రభా నేను ఈ లోకంలోకి వచ్చాను, నువ్వు నాకు ఈ మాట చెప్పావు, నేను ఈ మాట నెరవేర్చి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పేటట్టు మనం కూడా ఉండాలి. ఏదో పుట్టాము ఈ లోకంలో బ్రతికేస్తున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం అనుకుంటాం కాదు. ఎందుకంటే మనం వేరే విషయాల గురించి ఆలోచించుకుంటాం. ఏది సంపాదించాలి, ఏది ఈ ఉద్యోగం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకడం అంటున్నాడు. మనం కూడా అంతే. ఎందుకంటే మనం మన నీతిని రాజ్యాన్ని ఎతికితే దేవుడు మనకు కావాల్సిన అవసరాలు అన్నీ దేవుడు తెలుసు. మనకి ఇతనికి ఏం కావాలని దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనం కూడా వచ్చాము అనుకోకుండా ఎందుకు మనం రక్షించబడ్డాం, ఇంతమందిలో ఉన్నప్పుడు మనలో ఎందుకు రక్షించబడిన ఇంతమందిలో ఎందుకని కొందరే దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నారు, ఆ యొక్క దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటున్నారు, ఆ పరలోక రాజ్యానికి చేరుతున్నారు. గమనించండి, మీరే ఆలోచించండి ఎందుకు అలా జరిగిందో. మనం వచ్చామని కాదు, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాము, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, అది కాదు దేవుడు కోరుకుంటుంది మన నుంచి. దేవుడు ఒక మాట చెప్పాడు మనకి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ ఉద్దేశంతో నువ్వు ఈ లోకానికి వచ్చావు. కాబట్టి మనం కూడా అంతే, ఈ ఉద్దేశంతో వచ్చాం, ఈ పని నెరవేర్చి ప్రభువా నీ చేతికి నువ్వు చెప్పిన పని నేను నెరవేర్చాను, నీ ఉద్దేశం నేను నెరవేర్చాను అని చెప్పేసి దేవుడికి మన యొక్క జీవితాన్ని సమర్పించాలి. ఇదే నేను కోరుకుంటుంది మిమ్మల్ని అందరినీ. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.